బండి మొత్తం చాలా వరస్ట్గా ఉంది, చాలా డర్టీగా ఉంది. ఎందుకంటే ఒక 3 days నుంచి అలా రెయిన్ పడుతుంది వర్షం. ఆ వర్షం వల్ల ఇలా బ్లాక్ వైట్ స్పాట్స్ కట్ వచ్చేసాయి. హాయ్ గైస్, వాట్సాప్, ఎలాగున్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అండ్ బ్యాక్ టు ద సాటర్డే రైడ్స్. ఈరోజు నుంచి మళ్ళీ సాటర్డే రైడ్స్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఈరోజు డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళిందో చెప్తాను. అండ్ ఇట్స్ ఎర్లీ మార్నింగ్ 6:30 AM ఇన్ ద మార్నింగ్. అండ్ నైట్ 3:30 నుంచి అసలు కరెంట్ లేదు. అసలు నా షిఫ్ట్ ఇప్పుడు అవ్వాలి, 6 o'clock అవ్వాలి, 6 o'clock పడుకోవాలి. బట్ నేను చేశానంటే ఎలాగో కరెంట్ లేదు కాబట్టి 3:30కే పడుకున్నాను. అండ్ 6కి లేచాను. సరిపోద్ది, ఆ స్లీప్ అయితే సరిపోద్ది రైడ్ కోసం. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. 70 days తర్వాత మళ్ళీ సాటర్డే రైడ్ స్టార్ట్ చేసాం. అండ్ ఇప్పుడు రైడ్కి వెళ్ళేది ఎవరంటే, ఎలాగో లొకేషన్ దగ్గరికి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఎవరెవరు వస్తున్నారని. నిన్నే ప్లాన్ చేసాం, సడన్ ప్లాన్ అది. ఈ ఫిగో సేల్ సీట్ ఎలాగుందో ట్రై చేద్దాం. ఓకే, ఆల్ సెట్ టు గో. సో ప్రాపర్ 70 days తర్వాత మళ్ళీ ఇలా గేర్ వేసుకొని డ్రైవ్ చేస్తున్నా. అడ్వెంచరస్ బైక్. సీట్ కంఫర్ట్ సూపర్ ఉంది, కానీ కొంచెం పైకి అంటే కొంచెం సీట్ హైట్ పెరిగింది. పెట్రోల్ కొట్టించాలి, అస్సలు పెట్రోల్ లేదు. ఓం నమః శివాయ. ఐ హోప్ ఇది 100 వరకు వెళ్తుంది అనుకుంటున్నా ఈ పెట్రోల్తో, బట్ చూద్దాం. వెదర్ అయితే హ్యాపీగా రైడింగ్కి అనుకూలంగా ఉంది, బట్ అంత ఎండ లేదు. ఉదయాన్నే ట్రాఫిక్ సిగ్నల్స్. అసలు 10 o'clock కల్లా బయలుదేరాలి ఇవాళ, ఎందుకంటే నిన్న నైట్ షిఫ్ట్ మొత్తం చేసిన తర్వాత. బట్ నేను ట్యాంక్ కరెంట్ పోవడం వల్ల హ్యాపీగా 7:30కే బయలుదేరుతున్నాను. లేకపోతే 10కి బయలుదేరి డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి 12 అయిపోద్ది. అది చాలా టఫ్ అయిపోద్ది. సో అందుకోసం ఇంకా ముందు బయలుదేరిపోతున్నాం. ఇంకా ఎండకైతే దొరికాం, బట్ తప్పదు. అండ్ ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. నిన్నైతే గోప్రో ఛార్జింగ్ పెట్టేశాను, 2 batteries. బట్ ఫోన్లో ఛార్జింగ్ అయితే పెట్టలేదు. ఉదయం చూస్తే కరెంటు పోయింది. ఇప్పుడు వరకు ఇంకా కరెంటు కూడా రాలేదు, వాటర్ కూడా లేదు ఇంట్లోని. బట్ ఏదో కొంచెం ఉన్న వాటర్తో అలా ఫ్రెష్ అయ్యి వచ్చేసా. ఓ ట్రిప్ 0 చేద్దాం అనుకొని మర్చిపోయాను. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి హండ్రెడ్ పెట్రోల్ బంక్ ఒక 6 kilometers ఉంటుంది. సో అక్కడి నుంచి ట్రిప్ అయితే 0 చేసుకుందాం. పొల్యూషన్ ఎప్పుడో అయిపోయింది, 29 Juneలోనే అన్నా అట. వైజాగ్ బ్లాగర్. సో నాకు ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇలా యూజ్ అవుతుంది. దీంట్లో నా ఇన్సూరెన్స్, ఈ-బుక్, పొల్యూషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ మొత్తాన్ని దీంట్లోనే ఉంటాయి. ఈజీ టు రిమూవ్ పెట్రోల్కి, డెడ్ ఈజీ. అసలు 8:15 కల్లా NADలో ఉండాలి, బట్ ఇప్పుడు 8 అయిపోయింది. ఇంకా మధ్యలపాలెం కూడా నేను క్రాస్ చేయలేదు. లేట్. అసలు నేను నిన్న ఫోన్ చేసినప్పుడు శ్రావణ్ చెప్పాను, శ్రావణ్ లేట్ అవ్వద్దు, ఎప్పుడు నువ్వే లేట్ అవుతావు అని. బట్ ఈరోజు నేను లేట్ అయ్యాను. అండ్ కొంచెం జాగ్రత్తగా లేదు, ఎందుకంటే టైర్ కొంచెం బాగా అరిగిపోయింది. సో ఎవరైనా స్పాన్సర్ చేస్తే బాగుంది టైర్. ఎనీ కంపెనీ ప్లీజ్ ఎవరైనా స్పాన్సర్ చేయండి. అండ్ టైర్ ప్రెషర్ చెక్, పెట్రోల్ చెక్. చాలా రోజుల తర్వాత బండి తీస్తుంటే కొంచెం ఏదో డిఫరెంట్ ఫీలింగ్ ఉంది, ఇలా విత్ జాకెట్, గ్లౌజెస్ అవన్నీతోని. అండ్ కుషన్ సీట్ కూడా యాడ్ అయింది కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా బ్యాటరీ అయితే చేంజ్ చేయించాలి. అస్సలు నాకు గ్రిప్ ఉండట్లేదు రోడ్డు మీద వెళ్తుంటే. మోస్ట్ అనాయింగ్. ఈ రోడ్లోనే మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోద్ది. అరౌండ్ 4 to 5 signals ఇక్కడే. ఇది నా 3rd signal. ఫైనల్లీ NAD. అండ్ వీళ్ళు ఎక్కడ ఉన్నారో చూడాలి ఇప్పుడు. శ్రావణ్ అండ్ రోహిత్ ఎక్కడ ఐ థింక్ సిగ్నల్ క్రాస్ అయి ఉంటారు అనుకుంటా. ముందు నేను చెప్పిన వర్డ్స్ అయితే బ్యాక్ తీసుకోండి. అసలు నేను ఎవరు లేట్ అయ్యాను అనుకున్నాను, బట్ వీళ్ళిద్దరు లేట్ అయ్యారు యాజ్ యూజువల్. అంటే ట్రాఫిక్ ఉన్నది, అమలు చేయమంటారు. అదే యాజ్ యూజువల్. నేను అసలు డ్యూ టు ట్రాఫిక్ లేట్. నేను చాలా లేట్గా బయలుదేరాను, అయినా వేరంకి వస్తాను. వీళ్ళు పక్కనే అయినా లేట్ అయ్యాను. శ్రావణ్ కష్టపడతాడు బాగా. క్లైమేట్ అయితే బాగానే ఉంది, బట్ కొంచెం ఎండ ఉంది. ఓకే, నో ప్రాబ్లం.
అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంటుందా, 50 to 55 కిలోమీటర్స్ ఉంటుంది తాళపాలెం. కొత్త చైన్కి ఫస్ట్ చైన్ స్ప్రే ఇట్స్ డన్. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా గాజువాక్ స్టార్ట్ అవుతున్నాం. గాజువాక్లో సునీల్ని కలిసి అటు నుంచి అటు టు ద డెస్టినేషన్. ఫస్ట్ అయితే సెల్ ఛార్జ్ పెట్టుకోవాలి, ఛార్జింగ్ లేదు అస్సలు. ఓ మ్యాన్, ఈ సిగ్నల్స్ ఉంటే మాత్రం ఆ హీట్ చాలా గట్టి కొడుతుంది. ఎండ లేదనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. అది అక్కడ ట్రాఫిక్ వల్ల రోహిత్ మిస్ అయిపోయాడు. రోహిత్ ఫ్రంట్ వెళ్ళిపోయాడు, నేను శ్రావణ్ బ్యాక్ ఉండిపోయాం. సునీల్ హాయ్, 40 ఉంది ఇక్కడ నుంచి 40. కరెక్ట్ గాజువాక్ నుంచి 40 కిలోమీటర్స్ మేము వెళ్ళిన డెస్టినేషన్. అండ్ మేము వెళ్ళిన డెస్టినేషన్ ఏంటంటే భీమవరం వాటర్ ఫాల్స్. అది నేను తాళపాలెం దగ్గర ఉంటుంది. నాకైతే 75 కిలోమీటర్స్, బట్ గాజువాక్ నుంచి 40 కిలోమీటర్స్. అండ్ మ్యాక్ 40 అంటే 10 o'clock కల్లా రీచ్ అవుతాం, ఆర్ 10:20 అలాగా. ట్రాఫిక్ అయితే మ్యాన్ చాలా ఎక్కువ ఉంది. ఓ ఓ ఓ ఎందుకురా అలాగా. సో ఇప్పటి నుంచి ఇంకా మా 4 గ్రూప్, నేను, శ్రావణ్, రోహిత్ అండ్ సునీల్, మా 4 మెంబర్స్ ఒక గ్రూప్ ఫామ్ చేసి ఎక్కడికైనా రైడ్ వెళ్ళినప్పుడు, ఒక లాంగ్ రైడ్ అయినా అంటే షార్ట్ రైడ్స్ అయితే చాలామంది వస్తున్నారు, వాళ్ళు వెల్కమ్. బట్ ఏమైనా లాంగ్ రైడ్స్ వేసినప్పుడు మాత్రం మా 4 గ్రూప్ ఫామ్ చేసుకొని వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో ఇది ఒక ట్రైల్ రన్. అండ్ ఎవరి మైండ్ సెట్ ఎలా ఉన్నది మొత్తం తెలుసుకొని, సో మ్యాక్స్ అందరిది ఒకటే పేజ్ మీద ఉంటాం. అందుకోసమే మా 4 మెంబర్స్ గ్రూప్ అనేది ఫామ్ చేసుకున్నాం. మ్యాక్స్ అయితే నెక్స్ట్ ఇయర్ లదాఖ్ ఆర్ నేనైతే రాజస్థాన్ అనుకుంటున్నా, ఆర్ గ్యాంగ్టాక్ చెప్పలేం. మ్యాక్స్ ఒక పెద్ద రైడ్ వేస్తున్నాం. ఆ రైడ్కి మా 4 మెంబర్స్ ఆల్రెడీ రెడీ. జస్ట్ మనీ అండ్ ఈ లాక్డౌన్ మొత్తం పోయిన వెంటనే ఇంకా ఆ రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. 10కి బయలుదేరింటే మాత్రం ఇంకా ఎండ గట్టిగా ఉండేది. ఇప్పుడు 9కే ఎండ ఐ థింక్ 30 degrees రీచ్ అయ్యి ఉండొచ్చు. సేనా ఉంటే బాగుంది, సేనా లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ అయితే అస్సలు లేదు. అండ్ ఈ 4 మెంబర్స్ కలిపి సేనా తీసుకోవాలి. ప్యాక్ ఆఫ్ సేనా తీసుకుంటే మాత్రం మనకి మనీ తగ్గుతుంది. ఒక సేనా కాస్ట్ 10,000, బట్ 2 or 3 ప్యాక్ తీసుకుంటే మనకి దాని మీద 3,000 to 4,000 తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ శ్రావణ్, నో. సో ఇది ప్రాబ్లం, సేనా లేకపోతే మనం మాటలన్నా వినిపించదు. అండ్ ఇక్కడ ఏమి చూపించడానికి ఏం లేవు, బోరింగ్ హైవే. అండ్ ఈ హైవేలో నేను ఇది 5th టైం అనుకుంటా. ఫస్ట్ అయితే రాజమండ్రి వెళ్ళేటప్పుడు ఒకసారి, మొన్న న్యూ ఇయర్ రైడ్కి ఒకసారి, అండ్ కొడైకెనాల్ కొండకర్ల లేక్ ఒకసారి. ఇది 4th టైం ఐ థింక్ బైక్ మీద. మళ్ళీ అనకాపల్లి రైడ్ తీసుకున్న తర్వాత అప్పుడు కొత్త రోడ్స్ వస్తాయి. శ్రావణ్ కోసం ఆ ముందు పెట్రోల్ బంక్ దగ్గర ఆగాం, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ కొట్టించుకొని వస్తా అన్నాడు. సో ఒక 5 to 10 minutes వెయిట్ చేసాం అక్కడ. ఇప్పుడు ఫోన్ చేసి ముందు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను, అక్కడ కాదు అని అంటున్నాడు. మా కెప్టెన్ ఇలా చేస్తున్నాడు చూడండి. సో శ్రావణ్ని మేము కెప్టెన్గా నియమించాం. ఫస్ట్ రోహిత్, సెకండ్ నేను వెళ్తాను, థర్డ్ నువ్వు రా, 4th వస్తాడు. మ్యాప్ లేదు, అది ప్రాబ్లం. జస్ట్ అక్కడ ఆగి స్నాక్ టైప్ తీసుకున్నాం, డ్రింక్స్, చిప్స్ అండ్ బిస్కెట్. ఎందుకంటే అసలు బ్రేక్ఫాస్ట్ రైడ్ అనుకున్నాం, అందరూ ఇంటి దగ్గర తినేసి వచ్చేద్దాం అని డిసైడ్ అయిపోయి ఇంటి దగ్గర తినేసి ఒక చిన్న స్నాక్ టైప్ అక్కడ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి స్నాక్స్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 4 to 5 kilometers ఉంటుంది అంతే. స్టాండ్ మాత్రం ఎప్పుడు చూసుకోవాలి, ఎప్పుడు చూసినా స్టాండ్ మర్చిపోతాను తీసానా లేదా అనేది. అదొక పెద్ద ప్రాబ్లం నాకు. ఈ ఎయిర్ క్వశ్చన్ సీట్ అయితే మాత్రం సూపర్ ఉంది, మంచి కంఫర్ట్ ఇస్తుంది, ఎక్సలెంట్. అండ్ ఇంకా అడ్జస్ట్ అవ్వాలి కదా. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఒక 3 rides దీని మీద అలా రైడ్ చేస్తూ ఉంటే అప్పుడు మన ఏదైతే బైక్ సీట్ ఉంటుంది కదా దాని షేప్కి అది వస్తుంది, అప్పుడు అది కంఫర్టబుల్గా మారుతుంది. బట్ ఇప్పుడు కదా కంఫర్ట్ ఉంది. 40 to 50 ఈ 70 kilometersలో నాకైతే పెయిన్ అస్సలు అనిపించలేదు. ఏదో హాయిగా సోఫా మీద కూర్చొని వెళ్తున్నట్టుంది, బట్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు నేనైతే రోహిత్ని మిస్ చేస్తే
ఇంకా మేము మిస్ అయిపోతాం, ఎందుకంటే ఇంకెవరూ మ్యాప్స్ పెట్టలేదు, ఓన్లీ రోహిత్ ఒక్కడే మ్యాప్ పెట్టాడు. తాళ్ళపాలెం మార్కెట్ ఇది. తాళ్ళపాలెం అసలు బ్రేక్ఫాస్ట్ రేట్కి ఇక్కడికే వద్దాం అనుకున్నాం, రన్వే 5 హోటల్కి. ఇది ఒక ట్రైల్ రన్ అనమాట, ఎవరైనా వదులుతున్నారా లేదా, ఎవరైనా ఆపుతున్నారా లేదా అనే దానికని వచ్చాం నలుగురు. సో మ్యాక్స్ ఇప్పటికైతే ఎవరు ఆపలేదు. సో ఇదంతా ఓకే అనుకుంటే అప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ రేట్ పెట్టుకుందామని నలుగురు ప్లాన్ చేసుకుని వచ్చాం. సో ఇక్కడ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. బార్డర్ క్రాసింగా, బార్డర్ క్రాస్ చేసినప్పుడు ఏమైనా స్టేట్ దగ్గర బార్డర్ క్రాస్ చేస్తే సేమ్ అలాగే ఉంటాయి బ్రిడ్జ్. సో ఇది కూడా అలాగే ఉంది. అయితే బార్డర్ క్రాస్ చేస్తాం ఇవాళ. కుక్కలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వన్స్ మన టైర్లోకి వెళ్ళిందా అంటే మాత్రం మనం ఇంకా పల్టీ కొట్టేస్తాం. అంగో భీమవరం వాటర్ ఫాల్స్కి వెళ్ళగలాలి. వాటర్ ఫాల్స్ అది ఎలాగెళ్ళాలి అని బల్లి వెళ్తాయి, లేకపోతే నడుచుకుని వెళ్ళాలా? అంటే నార్మల్గా వెళ్ళి మామూలు కూర్చోడు. ఆహా, వెళ్ళొచ్చు కదా మేము. ఆహా, ఓకే. అక్కడ వాళ్ళు అడిగితే చెప్తారు కదా ఎలాగెళ్ళాలి ఏంటి. ఆనిసం గుడి పక్క రోడ్ నుంచా? ఓకే, థ్యాంక్ యూ. ఆహా, ఓకే. సగం వరకు అయితే బళ్ళు వెళ్తే అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేయాలట. బట్ వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ లేదు, ఈ రైట్ నుంచి మనం తిరిగి వెళ్ళాలి. సో ఇది కూడా డియో వాలీ లాగా అవుతుందా? దేవుడా ప్లీజ్. ఓ అలాగా. ఓ అడ్వెంచరస్ అగైన్ స్టార్టెడ్. రూట్ ఉందా వెళ్ళడానికి? బైక్ వెళ్ళడం ఉందా? ఎలా? సూపర్ ఉంది. అది టఫ్ అవుద్ది, ఉండట్లేదు. ఓకే, నాది ఫిట్. ఓకే పెట్టు. ఎటో వైపు పోదాం. సో మొత్తం 2 దారులు కనిపించాయి. ఎటు వెళ్దాం? ఉండైతే ఇటు వెళ్దాం. కనిపిస్తుంది ఏమో, నాకే అర్థం అవ్వట్లేదు ఎటు వెళ్దామని. వెళ్దాం. అవునా, పదండి వెళ్దాం. ఏదో సైడ్ ఒకవేళ మిస్ అయితే మళ్ళీ బ్యాక్ వద్దాం. అండ్ ఇంట్రడ్యూసింగ్ సునీల్ చెర్రీ వ్లాగ్స్. సో తన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. హీఈస్ అ న్యూ రైడర్ ఆఫ్ అవర్ గ్రూప్. మా బాహుబలి అనమాట మా గ్రూప్కి. బాబు రోహిత్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం మమ్మల్ని, ఎక్కడికో కిడ్నాప్ చేస్తున్నాం. కుకింగ్ అయితే కొంచెం స్టార్ట్ అయింది, ఎక్కుతున్నాం పైకి. అండ్ మొత్తం లగేజ్ అంతా లోడ్ చేసి వచ్చేసరికి మినిమం 10 to 15 minutes పట్టింది. మొత్తం లగేజ్ అంతా తీసి ప్యాక్ చేసి హెల్మెట్ దానికి లాక్ చేసి వచ్చేసరికి. సో ఫైనలీ వి రీచ్డ్
ఏదో సూచనలు అయితే కనిపిస్తున్నాయి రీచ్ అయినట్టు. ఓకే వచ్చేసాం. బట్ ఇక్కడ ఓన్లీ వాటర్ ఫాల్స్లో ఫాల్స్ ఒక్కటే ఉన్నాయి, కొండ ఫాల్స్. బట్ వాటర్ అయితే లేదు. ఫైనలీ వాటర్ ఫాల్ ప్లేస్కి అయితే వచ్చాం. బట్ ఎండ దాహం వేసి సూర్యుడు దాహం వేసి ఓకే మైండ్ పోయింది, మైండ్ బ్లాక్ అయింది అనమాట. సూర్యుడికి దాహం వేసి వాటర్ అంతా తాగేసాడు. ఓన్లీ ఫాల్స్ ఒకటే మిగిలే మాకు. సూర్యుడు ఎవరో రోహిత్ అంటే ద ఫస్ట్ డే ఆఫ్ సన్, మీకు తెలుసా? అది నేనే తాగేసాను. అంటే మరి ఇక్కడ వరకు వచ్చి మమ్మల్ని కూల్ చేసింది నువ్వేనా? చేయలేదు, ఇంకా వర్షాలు పడుతున్నాయి, ఎందుకు అంత తొందరగా వచ్చేసారు. వచ్చి గొడిగేసుకుని తిరుగుతున్నాడు. అదే చూడండి, హెల్త్ కాన్షియస్నెస్. నల్లగైపోతుందండి. నల్లగైపోవడం కాదు, డిహైడ్రేషన్. ఆడుతున్నాడు రోహిత్. నువ్వు రైడ్ చేసిన జాకెట్ సేఫ్టీ జరిగింది, ఇది సేఫ్టీ జాకెట్ ఎందుకంటే దట్టం వేసుకొని వచ్చింది. సో ఒక నేడు దగ్గర ఎక్కడ చూసి డ్రింక్ చిప్స్ గట్టి లాగిద్దాం. ఫైనల్లీ వాటర్ ఫాల్స్, కానీ అలా అక్కడ ఒక్క దగ్గర ఉన్నాయి అంతే. మ్యాక్స్ డిహైడ్రేట్ అయిపోతున్నాం. సో మళ్ళీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి మొబైల్ అయితే ఓవర్ హీట్ అవుతుంది. అండ్ స్మాల్ బ్రేక్ఫాస్ట్ కాదు, స్నాక్ టైప్. ఈ వేస్ట్ జస్ట్ బాక్సెస్ ఇలా క్యారీ చేసుకొని ఇంటి దగ్గర డస్ట్బిన్లో పారేయండి. సో ఫైనల్లీ ఆఫ్టర్ 75 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ప్లాన్ ఫ్లాప్ అయింది. అక్కడ వాటర్ ఫాల్స్ లేవు. మేమైతే అనుకున్న డెస్టినేషన్కి వచ్చేసాం. బట్ జస్ట్ వాటర్ ఫాల్స్లో వాటర్ లేదు అంతే, ఇంత పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇది ఒక ట్రైల్ రన్. ఎవరైతే కాప్స్ ఆపుతున్నారా లేదా అని చూసుకోవడానికి జస్ట్ వచ్చాం. అండ్ అసలు బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుందాం అనుకున్నాం. బట్ అందరూ బ్రేక్ఫాస్ట్ తినేసి చిన్న స్నాక్ టైప్ తెచ్చుకున్నాం, ఎందుకంటే డీహైడ్రేట్ అవ్వకుండా. ఇది చిన్న ట్రెక్కింగ్ ఉంది. నర్సీపట్నంకి ఎంటర్ అయ్యే రోడ్ నుంచి రైట్ తిరిగి స్ట్రైట్ వేస్తే ఒక ఆంజనేయం గుడి ఉంటుంది, అక్కడ నుంచి మనం లెఫ్ట్ తిరగాలి. సో చూపిస్తాను, మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఎలాగనేది. బట్ బైక్స్ అనేవి కొంచెం ట్రిక్కీ, వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బైక్స్ మీద కొంచెం దూరం వరకు వచ్చేది, అక్కడ నుంచి ఇంకా ఫుల్ ట్రెక్కింగ్. బైక్స్ అయితే వాటర్ ఫాల్ వరకు రావు. బట్ బాగా వర్షం పడే ఛాన్స్లో, బాగా వర్షం పడేటప్పుడు ఇక్కడికి వస్తే బెటర్. నార్మల్ టైంలో ఇక్కడ వాటర్ ఫాల్లో వాటర్ లేదు. సో ఇప్పుడు రివ్యూ తెలుసుకుందాం, ట్రిప్ రివ్యూ. ఫస్ట్ మనం ఫోటోగ్రాఫర్తో స్టార్ట్ చేద్దాం. చెప్పండి రివ్యూ ఎలాగుంది? నమస్తే అందరికి. రివ్యూ అంటే ఏం లేదు, యాక్చువల్లీ అయితే ట్రయల్ రైడ్ ఇది. అంటే గ్రూప్ రైడ్, ఒకసారి బయట అట్లా పోలీసులు ఆపుతున్నారు లేదా తెలుసుకోవడానికి ట్రయల్ రైడ్ వేసాము. అలాగా నియర్ బై ఒక వాటర్ ఫాల్స్ చూద్దామని వచ్చాము. బట్ వాటర్ లేదు. వాటర్ ఫాల్స్ చూద్దామంటే వాటర్ లేకపోవడం. బట్ పర్లే, ట్రెక్కింగ్ అయితే బాగా చేసాము. నేనేం చెప్తాను, మీ అనుభూతి తెలపండి. మా అనుభూతి అంటే ఏం లేదు, జస్ట్ ఇది ట్రయల్ రన్. అది బయట ఎలా ఉంది సిచ్యువేషన్ చూడడానికి వచ్చాము అంతే. మా గ్రూప్ లోకి కొత్తగా వచ్చిన రైడర్ రివ్యూ తెలుసుకుందాం. మాతో ఫస్ట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ప్లాన్ ఫ్లాప్ అయిపోయినా నాకు మంచి ఎక్స్పీరియన్సే, బికాజ్ నేను నా వ్లాగింగ్ ఛానల్లో ఫస్ట్ చేస్తాను అనమాట. అండ్ మా గ్రూప్లో కూడా ఫస్ట్ రైడ్ నాకు వీల్తోని. సో నాకైతే చాలా ఎక్సైటింగ్గానే అనిపించింది రైడ్. నాకు వాటర్ ఫాల్స్ లేకపోయినా పెద్దగా ఏ అనిపించలేదు. సో ఇంకా ఫ్యూచర్ రైడ్స్లో కూడా నేను వీల్తో జాయిన్ అయ్యి డెఫినెట్లీ ఈ వ్లాగ్లో అయితే ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. చాలు, రివ్యూస్ అన్నీ అయిపోయి సమాప్తం. అండ్ బ్యాక్ టు హోమ్. అండ్ ఈ టైం అరౌండ్ 11:46 ఇన్ ద మార్నింగ్. ఎండ అయితే కొంచెం గట్టిగానే ఉంది. అండ్ బైక్స్ దగ్గరికి వెళ్ళి చిన్న ఫోటోషూట్ తీసుకొని ఇక్కడి స్టార్ట్ అయిపోతాం. అండ్ ఇక్కడ నుంచి నాకు అరౌండ్ ఒక 2 hours పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ 70 days. ఓకే పర్లేదు. ఒక చిన్న ట్రైల్ రన్ ఇది మేము వేసింది. ఎవరైనా ఆపుతున్నారా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఎవరైనా ఉంటే. సో ఎవరు ఆపకపోతే అప్పుడు ఇంకా పెద్ద రైడ్ ప్లాన్ చేద్దామని. సో మా 4 members ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఒక పెద్ద రైడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా డెస్టినేషన్ అయితే తెలీదు, డెస్టినేషన్ సో డెస్టినేషన్ తెలియగానే చెప్తాను. అండ్ ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ చిన్న ట్రెక్కింగ్ చేస్తున్నా. ఇది ఇంత పెద్ద ట్రెక్కింగ్ కాదు, ఇది చాలా చిన్న ట్రెక్కింగ్. అండ్ ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే బాగా వర్షం పడినప్పుడు రండి. సో ఇలాంటి ఎండ టైంలో వస్తే మాత్రం వాటర్ ఏమి ఉండదట. సో మాలాగే బిస్కెట్ అయిపోద్ది ప్లాన్ కూడా. సో మాదైతే ప్లాన్ బిస్కెట్ అవ్వలేదు, చాక్లెట్ అయింది. ఫైనలీ
రీచ్ టు అవర్ బైక్స్. ఈ టైంలో గ్లౌజ్ లేకపోతే మాత్రం చెయ్యి మొత్తం ట్యాన్. ఆల్రెడీ బ్లాక్గా ఉంటాను, మళ్ళీ ఈ టైంలో ట్యాన్ అయితే మాత్రం అస్సలు దరిద్రంగా ఉంటుంది. నెంబర్ ప్లేటా? పాపం ఇందాక బండి ఎక్కడ స్టాండ్ వేసినప్పుడు బండి పడిపోయింది, దానివల్ల నెంబర్ ప్లేట్ ఇరిగిపోయింది. సి నెంబర్ ప్లేట్. అండ్ అక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్ లొకేషన్ ఫోటోషూట్కి కానీ నెక్స్ట్ పిక్నిక్ స్పాట్కి కానీ. బట్ ఎప్పుడైనా వాటర్ ఉన్నప్పుడు వస్తే బెటర్. సో ఇందాక మేము తిరిగాం కదా, అక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి. అక్కడ మీకు ఇలా రూట్లో వెళ్తున్నప్పుడు మీకు లెఫ్ట్లో ఒక ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్కి తిరిగితే మీరు వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు. సో అక్కడ ఆగి ఎవరిని అడిగినా కూడా చెప్తారు వాటర్ ఫాల్స్కి రూట్ ఎట్టని. సో జస్ట్ స్టాప్ నియర్. ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది ఫోటోషూట్కి, బట్ ఎండ కూడా చాలా బాగుంది. ఎంత ఎండలో ఫోటోషూట్ మాత్రం ఫొటోస్ చాలా బాగా వస్తాయి, బట్ మనమే ఉండలేం. అండ్ ఈ బ్రిడ్జ్ ఏంటంటే స్టేట్ బార్డర్ బ్రిడ్జ్ లాగా ఉంది. అది సైడ్ ఒక స్టేట్, అండ్ ఈ సైడ్ ఒక స్టేట్. ఎప్పుడైనా స్టేట్ బార్డర్స్ ఉన్నప్పుడు మ్యాక్స్ ఇలాగే ఉంటుంది బ్రిడ్జ్. ఫేస్లు ఎలాగున్నాయో తెలీదు, గోప్రోలో రికార్డ్ చేస్తాను. ఫేస్ ఏమైనా బాగా డర్టీగా ఉంటే ఐఎమ్ సో సారీ గైస్. అన్న వాటర్ బాటిల్ ఇచ్చివా? చిన్నదుందా పెద్దందా? రెండు ఇచ్చి అన్న. సడన్ క్లైమేట్ చేంజ్ ఒకేసారి ఇలా మబ్బుగా మారిపోయింది. మనం ఇంటికి వెళ్ళేలోపు వర్షం పడకపోతే పర్లేదు, బట్ వర్షం పడితే మాత్రం మొత్తం తడిచిపోతాం. ఎందుకే అసలు రెయిన్ లైనర్ కూడా తేలేదు, ఎందుకంటే ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడే ఫుల్ ఎండ్ ఉంది. సో అందుకోసం ఇంకా రెయిన్ లైనర్ కూడా అక్కర్లేదు అనుకున్నాను. బట్ ఇప్పుడు కానీ వర్షం పడితే ఇంకేం చేయలేం. దెన్ ఏ స్మాల్ ఫోటో సెషన్. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఫోటో సెషన్స్కి ఒక 10 to 20 minutes ఆగాం. అండ్ ఇంకా నెక్స్ట్ స్టాప్ గాజువాక, సునీల్, నెక్స్ట్ ఎన్ఏడి, నెక్స్ట్ కొమ్మాది. వాయిస్ వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే అంత గాలి వస్తుంది ఇక్కడ. ఇట్స్ టైమ్ అరౌండ్ 1:35 in the afternoon. ఇంకా ఆకలి డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఫుడ్ తినేసి స్లీప్. ఫోటోషూట్స్కి ఎవరైనా కావాలంటే రోహిత్ కుమార్ వైజాగ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అదే రోహిత్ కుమార్ వైజాగ్ సంప్రదించండి. ఇట్స్ 3 PM in the afternoon. జస్ట్ ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫుడ్ తినాలి. సో కొంచెం ఫేస్ అవన్నీ ఇగ్నోర్ చేయండి. అండ్ ఇప్పుడే ఇంటికి ఎలా వచ్చాను, మబ్బులు స్టార్ట్ అవుతున్నాయి, వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో థ్యాంక్ గాడ్ ఇంటికైతే వచ్చేసాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్ గైస్, అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.